రేపు తెలంగాణకు నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే స్వరాష్ట్రంలో అసువులు బాసిన తెలంగాణ విద్యార్థి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానాలను అందించారు. అటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇన్విటేషన్ అందించారు. ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రొఫెసర్ కోదండరాం, గాదే ఎన్నయ్య, హరిగోపాల్ కు ఇన్విటేషన్లు పంపారు. అటు ఇతర రాష్ట్రాల సీఎంలకు, ప్రముఖులకు కూడా కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులకు ఆహ్వానాలు అందించారు. రాజస్థాన్ నుండి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్కు ఆహ్వానాలు పంపారు. ఇక ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ నేతలు ఆహ్వానాలను అందించారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన చిదంబరం, మీరా కుమారి, దిగ్విజయ్ సింగ్లకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆహ్వానాలను పంపించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఆహ్వానాలు అయితే ప్రముఖులకు అందరికీ వెళ్తున్నాయి. ఆల్రెడీ కొంతమందికి అయితే రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతోని ఆయన కలిసి స్వయంగా రేపటి తాను ముఖ్యమంత్రిగా తీసుకుపోయే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానాలు పలుకుతున్నారు. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా ఏఐసిసి ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు. వారు కూడా రేవంత్ రెడ్డికి అభినందించి పాలనకు సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. అయితే రేపు ప్రమాణ స్వీకారానికి మల్లికార్జున ఖర్గే వస్తున్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం ఉంది. ఇంకా అదేవిధంగా పార్టీకి సంబంధించి ఏఐసిసి పెద్దలు, ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానం అందించారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆకాంక్ష మేరకు ఎవరైతే అమరులయ్యారో, తెలంగాణ రాష్ట్ర అమరు కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మృత్యువాత చెందిన వాళ్ళ వారి కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ఆహ్వానాలు అందాయి. అదేవిధంగా ఏవైతే నిరుద్యోగులకు, అదేవిధంగా దివ్యాంగులకు కూడా, దివ్యాంగులకు సంబంధించి రజనీకి కూడా ఆహ్వానం అందింది. మనకి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమకారులు ఎన్నయ్య కావచ్చు, హరగోపాల్ కుటుంబాలకు కూడా ఆహ్వానాలు అందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. అదేవిధంగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కూడా ఆహ్వానం తెలుస్తుంది. అదేవిధంగా గతంలో తెలంగాణకి రాష్ట్ర ఏర్పాటులో సహకరించిన మాజీ కేంద్ర మంత్రులు ఎవరైతే వారందరికీ కూడా ఆహ్వానాలు పంపినట్టు సమాచారం ఉంది. మొత్తానికైతే ఏదైతే రేపు 10 ఏళ్ల తర్వాత ప్రజల మధ్యలో మరోసారి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ప్రజల మధ్య నుంచే కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు ఇంకా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మొత్తానికైతే ఎల్బీ స్టేడియం వేదికగా గతంలో కూడా చూశాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి ఎల్బీ స్టేడియం కేంద్రంగానే 2 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు కూడా ఎల్బీ స్టేడియం వేదికగానే ప్రజల మధ్య నుంచే కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు ప్రజలు, కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతల నుంచి కూడా ఆహ్వానాలు అయితే వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా రేపు హాజరవుతున్నట్లు కూడా సమాచారం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.